హలో అండి. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వీడియో వచ్చి మేమైతే సగ్గు బియ్యంతో వడియాలైతే చేసేసామనమాట. నా ఫ్రెండ్ ఉంది లావణ్య అని. తనైతే ఒకసారి వడియాలు చేసిందనమాట. చాలా బాగున్నాయి. దేంతో చేసావు ఏంటి అని చెప్తే, నేను ఇంట్లోనే చేశాను. సగ్గు బియ్యంతో చేశాను అది కూడా అని చెప్పిందనమాట. సో నేను సండే ఇంట్లో ఉన్నానేసి నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని హాఫ్ కేజీ సగ్గు బియ్యం అయితే తెచ్చాననమాట. ఈ సగ్గు బియ్యంలో తను చెప్పింది ఏంటంటే ఫస్ట్ బాగా కడిగేసిన తర్వాత నీళ్లు పోసి 1 డే నైట్ మొత్తం నానేయాలి. ఇలా 1 డే మొత్తం నైట్ మొత్తం నానిన తర్వాత నెక్స్ట్ డే ఫస్ట్ అయితే చల్లనీళ్ళలో నైట్ మొత్తం నానిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వేడి నీళ్ళలో 4 అవర్స్ దాకా నానాలంట మినిమము. అప్పుడే వడియాలు బాగా వస్తాయని చెప్పి నేను సాటర్డే నైట్ మొత్తం నానేసాను. మార్నింగ్ వేడి నీళ్లు పోసి ఒక 5 అవర్స్ నానేసాను అనమాట. తను 4 అవర్స్ నాన్నా చాలు అనింది. కానీ నేను ఇక్కడ తీసుకునేది చిన్నదనమాట. ఇంకా పెద్ద సగ్గు బియ్యం కూడా ఉంటుంది కదా, చిన్నవైతే త్వరగా నానుతాయని ఇవే తెచ్చి చేశాను. తనైతే పెద్దవాడితో కూడా ట్రై చేసిందంట. అవి కూడా సేమ్ 4 అవర్స్ నానినా చాలు, నానిపోతాయి అనింది. సో నేను పోసిన నీళ్ళు అసలు చూడండి మొత్తం దీంట్లోనే సరిపోయిందనమాట. ఒక చుక్క నీళ్ళు కూడా బయటకు అయితే రాలేదు. సో తర్వాత తను ఏం చెప్పిందంటే మిక్సీ పట్టుకోవాలి మంచిగా, కొంచెం కొంచెం పోసి మిక్సీ చూడండి. మిక్సీ పట్టిన తర్వాత ఇది మొత్తం గంజిలాగా అనిపిస్తుంది అనమాట. చూడ్డానికి కొంచెం గట్టిగా అనిపిస్తుంది. ఇంకా నేను ఫస్ట్ టైం అనమాట ఈ వడియాలు చేయడం. ఎట్లొస్తాయి ఏంటి అనేది చూడాల్సి ఉంది. మా ఫ్రెండ్ అయితే చాలా బాగా చేసిందనమాట. చాలా రుచిగా కూడా ఉన్నాయి. ఇంతకుముందు అయితే నేను నా ఫ్రెండ్ కలిసి బియ్యంని బాగా ఉడకబెట్టి దాన్ని చుట్టలు చుట్టుతారు కదా, సో దాంతో అయితే చేసినాం. చాలా బాగా వచ్చినాయి అవి. చాలా రోజులు నిల్వ కూడా ఉన్నాయి. సో అది కూడా ఇంకోసారి పోస్ట్ చేస్తామన్నమాట వీడియో అయితే. సో ఇదైతే సెకండ్ టైము ఇలా కొత్తగా వడియాలు వేయటం. అయితే ఫస్ట్ టైం అయితే బియ్యంతో వేసా, కానీ ఇట్లా మిక్సీ పట్టి ఇట్లా వేస్తారని నాకు తెలియదు. సగ్గు బియ్యం వడియాలు నార్మల్గా షాప్లో తెచ్చుకుంటూ ఉంటాము, కానీ ఇట్లా ఇంట్లోనే చేస్తారనేది సో ఫస్ట్ టైం అనమాట. చాలా ఈజీ అని చెప్పింది. సో నేనైతే మిక్సీ పట్టేశాను అనమాట మొత్తం. సో తను మా ఇంటి వెనకాల మా అత్త ఇల్లు ఉంది కదా, సో అక్కడ ఉంటుందన్నమాట. సో తన దగ్గర తీసుకొని వెళ్ళా. చూడండి దాంట్లో జీలకర్ర వేసి, ఎంత నీళ్ళు పడుతుందో తెలియదు కదా, సో తన దగ్గర తీసుకొని వెళ్ళాను. సో జీలకర్ర వేసి కొంచెం నీళ్ళు వేసి తిప్పుతుందనమాట. జీలకర్రతో పాటు ఉప్పు కూడా వేసింది. నేను చెప్పాను సోడా కూడా ఏమైనా అవసరమా అని చెప్పి. సో అట్లా ఏం అవసరం లేదు. దీంట్లో జీలకర్ర కూడా మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు అంది. సో ఉప్పు కూడా కొంచెం వేసుకుంటే రుచికి బాగుంటుంది అనేసి సో ఉప్పు తర్వాత జీలకర్ర రెండు వేసి నీళ్ళు కూడా కొంచెం పోసి కొంచెం ఇంకా కొంచెం తిక్కుగా, మరీ అంత తిక్కుగా లేకుండా కొంచెం పల్చగా చేస్తే సరిపోతుందని కొంచెం నీళ్ళు వేసి చేసిందనమాట. రెడీ అయితే అయిపోయింది. ఒక కవర్ మీద ఇవి చిన్న చిన్న వడియాలాగా వేసుకోవాలంట. బాగా ఆరిన తర్వాత ఎత్తేసి పేల్చేస్తే ఇంకా అంతే, వడియాలు అయితే రెడీ అయిపోయినట్లని చెప్పింది. సో మా మిద్దె మీదే ఆరేస్తున్నాం. మా మిద్దెకి కొత్తగా పెయింట్ కొట్టాము కదా, సో మిద్దె మీద వేస్తే ఆరరు అన్నారు కదా, ఒకసారి ట్రై చేద్దామని కొంచెం ఇక్కడ వేసాం, ఇంకొంచెం మా పిన్ని వాళ్ళ మిద్దె మీద అయితే వేసామన్నమాట. ఇక నేను ఒకదాన్ని వేస్తున్నా, ఇంక అంతలో మా మరదలు కూడా వచ్చి హెల్ప్ చేసింది వడియాలు వేయడంలో. సో కొంచెం కొంచెం స్పూన్తో కొంచెం కొంచెం చిన్నగా వడియాలాగా వేసుకోవడమే, చిన్న దోశలాగా వేసుకోవడమే. కవ్వలు చాలా అయితే పట్టాయన్నమాట. చిన్న చిన్నగా వేస్తున్నాం కాబట్టి చాలా ఎక్కువ అయింది. అర్ధ కేజీకి చూడండి చాలా ఎక్కువ అయింది. వేయడానికి దాదాపు 1 అవర్ పైన పట్టిందనమాట. ఎండ అయితే బాగా వస్తుంది. ఎండ వస్తే 1 డేనే సరిపోతుంది ఆరిపోతే. ఎండ రాకపోతే 2 డేస్ ఆరేయాలి అని చెప్పింది. ఎండ అయితే ఎక్కువ ఉండడం వల్ల 1 డేకే దాదాపు ఆరిపోయాయి అనమాట మా పిన్ని వాళ్ళ మిద్దె మీద వేసినవి. ఇంకా మా మిద్దె మీద వేసినవి కొంచెం తడి తడిగా ఉన్నాయి. సో ఈ పెయింట్ కొట్టిన తర్వాత కొంచెం ఆరవు అని చెప్పడం నిజమే అయ్యింది. ఇక ఇవి ఆరిన తర్వాత పేల్చామన్నమాట. చాలా రుచిగా అయితే ఉన్నాయి తను చెప్పినట్లే. సో ఇది ఇవాల్టి వీడియో. సగ్గుబియ్యం వడియాలు అయితే చేసేసాం. థ్యాంక్ యూ.